మ్యాచెస్ ఉన్నాయి కదా, ఒకటి ముంబైకి అలాగే ఢిల్లీకి. సో ఈ రెండిట్లో ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే పర్సనల్ గా ఢిల్లీయే గెలుస్తుంది అనేసి అనుకుంటున్నాను ఇది. ఎందుకంటే ఇది ఫిరోజ్ షా కోట్ల వాళ్ళ హోమ్ గ్రౌండ్ అనమాట ఢిల్లీకి. అట్ ది సేమ్ టైం టీమ్ బ్యాలెన్స్ కానీ చూసాము అంటే మనకి ఢిల్లీదే ఎక్కువ ఉంటుంది టీమ్ బ్యాలెన్స్. లైక్ ఇంకా షంషీర్ రుదర్ఫోర్డ్ ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ ముంబై ఇండియన్స్ లో ఇంకా ప్రూవ్ అయితే చేసుకోలేదు. లైక్ తన పవర్ హిట్టింగ్ ఎబిలిటీస్ ఏం పొలాట్ ని మ్యాచ్ అవ్వగలరా లేడా, ఫినిషింగ్ ఇవ్వగలరా లేరా అని. బట్ ఢిల్లీకి ఆ ప్రాబ్లం లేదు. మొత్తం అందరూ రిజ్వీ కానీ మనకి అట్ ది సేమ్ టైం ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు. అలాగే వాళ్ళకి సౌత్ ఆఫ్రికన్ పవర్ హౌస్ అనమాట. మొత్తం టీం మంచిగా ఉంది బ్యాలెన్స్ ఎండింగ్ వరకు. అశుతోష్ శర్మ కానీ ప్రాపర్ ఫినిషింగ్ ఉంది ఢిల్లీకి. ముంబైలో అది ల్యాక్ అవుతుంది. ఒక్క హార్దిక్ పాండ్యా మీదే కంప్లీట్ డిపెండెన్సీ అయితే ఉంది అట్ ప్రెసెంట్. సో రోహిత్ శర్మ ఆడిన హెడ్ స్టార్ట్ మొన్న చూసాం కదా, రికెల్టన్ కానీ ఇద్దరు ఓపెనర్సే మొత్తం ఫినిష్ చేశారు గేమ్ ని. సో ఆ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ వస్తే తప్ప ముంబై వైపు అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉండవు. ప్లస్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఢిల్లీకి ఉంటుంది ఇది. సో మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ ఈ రెండు ప్లేయర్సా? సో ఇందులో అయితే ఈ 2 మ్యాచెస్ లో అడుగుతున్నారా? సో కేఎల్ రాహుల్ ఉంటాడు ఆబ్వియస్ గా. కేఎల్ రాహుల్ అటు సైడ్ నుంచి హార్దిక్ పాండ్యా. కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా వాళ్ళిద్దరిని వాచ్ అవుట్. ఇంకా అశుతోష్ శర్మ ఫినిషింగ్ లో. టాప్ గెలిస్తే వాళ్ళు ఏది చూస్ చేసుకుంటారు? సో ఫిరోజ్ షా కోట్ల కాబట్టి కొద్దిగా ఈవినింగ్ అయ్యే టైంకి డ్యూ లైట్ గా వస్తుంది. సో లైట్ గా డ్యూ అయితే వస్తుంది. సో ఆ డ్యూ వల్ల మనకి ఎవరైతే ఫస్ట్ అయితే బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళు ఒక ఎంత స్కోర్ పెట్టినా కూడా చేసింగ్ అప్పుడు ఈజీ అయిపోద్ది. సో ఎవరు గెలిచినా కూడా టాస్ ఆబ్వియస్ గా బౌలింగే తీసుకుంటారు అనమాట. అట్ ప్రెసెంట్ అయితే 50-50గా ఉంది. 100% చెప్పలేకపోతున్నా. బట్ మై పర్సనల్ చాయిస్ అయితే ఢిల్లీ. మరి ముంబైలో చాలా స్ట్రాంగ్ గా ఉన్న ప్లేయర్స్ ఉన్నారు కదా బౌలింగ్ లో గానీ, మరి అలాంటప్పుడు ఢిల్లీ గెలుస్తుంది అంటారా? ఢిల్లీ గెలుస్తుంది ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. అండ్ మోర్ ఓవర్ కేఎల్ రాహుల్ అగ్రెసివ్ అప్రోచ్ అయితే చూసాం. లైక్ మన ఫస్ట్ బాల్ డక్అవుట్ అయినా కూడా తన ఇంటెంట్ ఉంది కదా అగ్రెషన్ కి. ప్లస్ ఇది ఇక్కడ మెయిన్ ఇక్కడ బౌలింగ్ ఉంది కదా మనకి ఢిల్లీకి. సో అది కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ సైడ్ లానే ఉంది మనకి కంపేర్ టు ముంబై. ముంబైలో అయితే మనకి బుమ్రా ఉన్నాడు, అలాగే ట్రెంట్ బోల్ట్ వీళ్ళందరినీ ఉన్నారు కానీ స్క్వాడ్ లో ఫిరోజ్ షా కోట్ల ఆ గ్రౌండ్ హోమ్ అడ్వాంటేజ్ వల్లే ఢిల్లీకి ఎక్కువ ఛాన్స్ ఉంది. మరి ఢిల్లీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు, ముంబై గెలిచే ఛాన్సెస్ లేవంటారా? లేవనేసి అనట్లేదు, 50-50 అంటున్నాను. అందుకే స్ట్రాంగ్ సైడ్ కాబట్టి ముంబైకి ఛాన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఢిల్లీకి కూడా అంతే ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేసు ఇప్పుడు ఇదే మ్యాచ్ వంకేడియాలో కానీ అయింది అనుకోండి, 1 సైడెడ్ ముంబై గెలుస్తుంది. ఢిల్లీలో ఎంత మంచి పవర్ ప్లేయర్స్ ఉన్నా కూడా. ఇంకొక మ్యాచ్ కూడా ఉంది. ఇంకొకటి గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ రెండిట్లో అయితే గుజరాతే గెలుస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే నరేంద్ర మోడీ స్టేడియం లో అవుతుంది. అట్ ది సేమ్ టైం గుజరాత్ ఈజ్ అ స్లైట్లీ పవర్ఫుల్ టీమ్ దాని రాజస్థాన్ ఇంకా కొత్త కాంబినేషన్స్ అన్నిటిని సరిగ్గా సెట్ చేసుకోవాలి. లైక్ రియాన్ పరాగ్, రవీందర్ జడేజా వాళ్ళకి ఓపెనర్స్ మంచిగా ఉన్నారు. యశస్వి జైస్వాల్ ఇంకా ఇప్పుడు వైభవ్ వచ్చాడు కదా. సో వాళ్ళు హెడ్ స్టార్ట్ ఇస్తే తప్ప టీమ్ వన్స్ 2 వికెట్స్ కానీ పడ్డాయంటే 150-160 కూడా చేజ్ అయితే చేయలేదు. సో ఆబ్వియస్ గా గుజరాత్ కి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అన్నది ఉంటుంది మనకి. జాస్ బట్లర్ ఉన్నాడు వాళ్ళకి నెంబర్ 3లో. అలాగే ఓపెనింగ్ శుభ్మన్ గిల్ ఉన్నాడు, సాయి సుదర్శన్ ఉన్నాడు. సో కంప్లీట్ ప్యాకేజ్ అనమాట టీమ్. ఇంకా ఎండింగ్ ఫినిషర్స్ వరకు మొత్తం మంచిగా ఉంటుంది వాళ్ళకి. సో బౌలింగ్ లో కూడా చూసామంటే వాళ్ళకి మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు అట్ ది సేమ్ టైం. సో బ్యాలెన్స్డ్ టీమ్ కంపేర్ టు రాజస్థాన్. గుజరాత్ ఇస్ అ బ్యాలెన్స్డ్ టీమ్. సో ఈజీగా గెలిచేస్తుంది. మరి రాజస్థాన్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ లేరు అంటారా? స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు బట్ వాళ్ళు రాజస్థాన్ గెలిచింది. బట్ ఎవ్రీడే వాళ్ళిద్దరే ఆడాలంటే అవ్వదు కదా, మిగిలిన వాళ్ళు కూడా తీసుకోవాలి కదా ఇనిషియేటివ్ అన్నది. సో ఆ ట్రస్ట్ వర్తీ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు ఇప్పుడు? జైస్వాల్ కానీ వైభవ్ మీద ఉన్నారు. వైభవ్ పవర్ స్టార్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇన్ కేస్ వైభవ్ కానీ దొరికేసాడు అనుకుందాం ఫస్ట్ ఓవర్ లోనే, వాళ్ళ 10 per over వెళ్ళగలరా? వెళ్ళలేరు. జైస్వాల్ లాస్ట్ వరకు ఉండిపోవాల్సి వస్తుంది యాంకర్ రోల్. సో వాళ్ళకి ఆ ఫ్లోటర్స్ లేరు వాళ్ళకి. లైక్ ఆ మిడిల్ లో వచ్చి ఫాస్ట్ గా క్విక్ గా స్కోర్ చేయాలి. నిన్న మ్యాచ్ లో కానీ చూసామంటే సర్ఫరాజ్ కానీ చూసాము 10 balls లో 30 వరకు అలా కొట్టాడు. నిన్న ప్రియాంష్ ఆర్య కూడా ఓపెనింగ్ చూసాం 11 balls లో 40 వరకు వెళ్ళాడు. సో ఆ కైండ్ ఆఫ్ క్విక్ వాళ్ళకి ఓన్లీ 2 ఓపెనర్సే ఉన్నారు. ఇంకా మిడిల్ ఆర్డర్ మొత్తం చాలా స్లో బ్యాటింగ్ ఉంటుంది వాళ్ళకి. సో అది మెయిన్ రీజన్ అనమాట. వాళ్ళకి పవర్ హిట్టింగ్ లేదు. మళ్ళీ కంప్లీట్ గా ఫినిషింగ్ మొత్తం రవీందర్ జడేజా మీద ఉంటుంది టీంలో. సో క్యాప్టెన్సీ ఒకటి రియాన్ పరాగ్ అంత గొప్ప క్యాప్టెన్ అయితే కాదు కదా. అవి రీజన్స్ మెయిన్ గా. ఇప్పుడు రాజస్థాన్ మీద గుజరాత్ ఎంత స్కోర్ తో గెలవొచ్చని మీరు అనుకుంటున్నారు? ఎంత స్కోర్ తో అంటే ఇన్ కేస్ గుజరాత్ బ్యాటింగ్ ఫస్ట్ గా చేసిందంటే ఆ నరేంద్ర మోడీ స్టేడియంలో 200-220 ప్లస్ ఈజీగా పెడతారు వాళ్ళు గుజరాత్.
సో వాళ్ళ బౌలింగ్ ఉన్న లైనప్ ఒక 20-30 రన్స్ మార్జిన్ అయితే గెలవచ్చు గుజరాత్ ఈజీగా. సో ఈవేళ ప్లేయర్స్ ఎవరు వాచ్ అవుట్ అంటే ఆబ్వియస్ గా శుభ్మన్ గిల్ ఉంటాడు, ఫేవరెట్ స్టేడియం కాబట్టి అది గుజరాత్ లో. సో శుభ్మన్ గిల్ ఉంటాడు, సాయి సుదర్శన్, అలాగే వాళ్ళ నెంబర్ 3 బట్లర్. వాళ్ళు టాప్ 3 మాక్సిమం కంప్లీట్ చేసేస్తుంది మ్యాచెస్ గుజరాత్ నుంచి. రోజు మ్యాచ్ ఉంది కదా ముంబైకి అలాగే ఢిల్లీకి, ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు ముంబై? బాగా ఆడతారు కాబట్టి. ఢిల్లీ ఆడదాం. ఢిల్లీ అంటే నాకు అంత అవగాహన లేదు అనమాట, చూడనమాట. లైట్గా ముంబై అంటే రోహిత్ ఇంకా వాళ్ళ టీం కాబట్టి ఐడియా ఉంది. పెద్ద పెద్ద స్టార్స్ అందరు తెలుసు. లిటిల్ బిట్. ఓకే, రెగ్యులర్ చూస్తారా? రెగ్యులర్గా అంటే మా ఇంట్లో మా అన్నయ్య చూస్తాడు, సో అలా నాకు ఇష్టం అనమాట. సో ముంబై ఎందుకు గెలవాలనుకుంటున్నారు? బాగా వాళ్ళు చాలా బాగా బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు గెలుస్తారు. సో నిన్న ధోని మ్యాచ్ జరిగింది చూసారా, లైక్ సిఎస్కే అను నేను చూడలేదు. నేను లిటిల్ చెప్పాను, నేను చూడాలనిపిస్తే చూస్తాను. చూడరు కానీ ఇష్టం క్రికెట్. చాలా ఇష్టం. సో ముంబైలో ఎవరు ఎక్కువగా రన్స్ కొడతారని మీరు అనుకుంటున్నారు? నాకు ఐడియా లేదక్క. సరే మరి ఢిల్లీ గెలదంటారా? ముంబై పేరు చెప్పారంటే ఢిల్లీలో అంటే వాళ్ళు స్ట్రాంగ్ బేస్ కాబట్టి వాళ్ళు ఆడితే గెలుస్తారు. నాకైతే ముంబై మీద ఇష్టం కాబట్టి అలా చెప్పాను అంతే. మరి ఈ రోజు ముంబైకి అలాగే ఢిల్లీకి మ్యాచ్ ఉంది కదా, సో ఈ రెండిట్లో ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? టాస్ ప్లేస్ కీ రోల్ అండి. ఏ టీం టాస్ గెలిస్తే అదే గెలుస్తుంది. నాకు తెలిసి ఏ టీం చేజింగ్ చేస్తే వాళ్ళే గెలుస్తారు. ఈక్వల్ టీమ్స్ బోత్ ఆర్. టాస్ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఐ థింక్ ఢిల్లీ. ఢిల్లీ. ఎస్, ఎందుకు ఢిల్లీ? హోమ్ టీమ్ కాబట్టి గెలుస్తారేమో అని. హోమ్ అడ్వాంటేజ్ ఉంటుందా? ఎస్ ఎస్, దాట్స్ ద ఓన్లీ ఫ్యాక్టర్. సో ముంబై కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా ముంబైలో కూడా. ఉన్నారు కానీ చేజింగ్ చేసిన వాళ్ళే గెలుస్తారు. ఇట్స్ ఎ డే టైమ్ మ్యాచ్ కదా, అంతే. డ్యూ ఫ్యాక్టర్ ఏముండదు, ఈజీగా చేజ్ చేసిన వాళ్ళే గెలుస్తారు. ఎంత స్కోర్ చేస్తుంది అనుకుంటున్నారు మరి ఢిల్లీ? 220+. ఏ టీం బ్యాటింగ్ చేసిన. ఓకే. మరి ఈ రోజు ఇంకో మ్యాచ్ కూడా ఉంది కదా, గుజరాత్ కి రాజస్థాన్ కి. ఎస్, సో ఆ రెండిట్లో ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే మంచి స్పిన్ అటాక్ ఉంది, డిస్ట్రాక్టివ్ ఓపెనర్స్, యంగ్ టాలెంటెడ్ వైభవ్ సూర్యవంశీ. He will be the X factor of today's game. That's it. మరి గుజరాత్ గుజరాత్ అంటే అవుట్ ఆఫ్ ఫామ్ ప్లేయర్స్ ఉన్నారు. శుభ్మన్ గిల్ అవుట్ ఆఫ్ ఫామ్, సాయి సుదర్శన్ అవుట్ ఆఫ్ ఫామ్, జాస్ బట్లర్ అవుట్ ఆఫ్ ఫామ్. ఇఫ్ ఫామ్ ఇస్ టెంపరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్ అయితే వాళ్ళు గెలుస్తారు. డిస్ట్రక్టివ్ కాబట్టి వీళ్ళు గెలుస్తారు. సో టాస్ చేజింగ్ టీమే గెలుస్తుంది సెకండ్ మ్యాచ్ కూడా. టాస్ గెలిస్తే ఏది బౌలింగ్ బ్యాటింగ్ ఏది చూస్ చేస్తారు? బౌలింగ్ బౌలింగ్. సెకండ్ మ్యాచ్కి. ఎందుకు బౌలింగ్ చూస్ చేసుకుంటూ గెలుస్తారా? ఫస్ట్ ఇనిషియల్గా అంటే పిచ్ అనేది న్యూగా ఉంటుంది కాబట్టి పెద్ద ఏముండదు. అంటే చేజింగ్ చేసిన వాళ్ళే టోటల్ని చూసుకుంటూ ఆడొచ్చు అట్లా. ముంబై సపోర్ట్. ముంబై. ఎందుకు ముంబై? రోహిత్ శర్మ ఉన్నాడు ముంబై, అండ్ ముంబై క్యాప్టెన్, అది టీం బాగుంది. ముంబైకి సపోర్ట్ చేస్తా కాబట్టి దాంట్లో రోహిత్ శర్మ, హార్దిక్ ఉన్నాడు. అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ ముంబైలోనే ఉన్నారు. అలా ఉండొచ్చు, చెప్పలేము. అలా కూడా రావచ్చు. మరి ఢిల్లీ గెలిచే అవకాశం లేదా? అలా చెప్పలేం కానీ డిపెండ్స్ ఆన్ మూమెంట్, గేమింగ్ పరంగా. అదే టాస్ గెలిచే దాన్ని బట్టి చెప్పగలుగుతాం కానీ. ఢిల్లీకి హోమ్ అడ్వాంటేజ్ కూడా రావచ్చు కదా, మరి అక్కడే గేమ్ అవుతుంది కాబట్టి. మరి ఏంటొచ్చు ఆయన నా పరంగా ఏంటంటే ఎంఐ బాగుంటుంది, టీం అంతా. హార్దిక్ ఉన్నాడు, తర్వాత రోహిత్ శర్మ ఉన్నాడు, నా ఫేవరెట్ ప్లేయర్స్. బట్ తలా ఫర్ ది రీజన్ అంతే. సిఎస్కే 200 పైనే, 200+ అంతే అంతే. సో అలాగే ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ ఉంది కదా గేమ్, అసలు గుజరాత్ కి రాజస్థాన్ కి ఉండొచ్చు కానీ బట్ ఏది గెలుస్తుంది, గుజరాత్ రాజస్థాన్? డిపెండ్స్ ఆన్ టాస్ని బట్టి, ఆడ మూమెంట్ని బట్టి, దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం అంతే. అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఏ టీమ్ లో ఉన్నారు? రాజస్థాన్ రాయల్స్ ఉండొచ్చు అంతే. బట్ నాకు అంత ఐడియా లేదు. సిఎస్కే ఎంఐ అంటే మన ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి, మా ఇష్టమైన ప్లేయర్స్ ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి అందుకని అలాగే. మ్యాచ్ ఉంది కదా ముంబైకి అలాగే ఢిల్లీకి, సో ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ముంబై. ఎందువల్ల ముంబై? మంచి బౌలింగ్ బ్యాటర్స్ అందరూ ఉన్నారు కదా,
గెలుస్తారేమో అని నా ఫీలింగ్. మరి ఢిల్లీలో లేరా? ఉన్నారు, బట్ వాళ్ళకంటే వీళ్ళు స్ట్రాంగ్గా ఆడతారేమో అనిపిస్తుంది నాకు. అలా అంటే ఈరోజు గేమ్ అయ్యేది ఢిల్లీలోనే కదా, సో మరి హోమ్ అడ్వాంటేజ్ అక్కడ ఢిల్లీ వాళ్ళకి ఉంటుందేమో కదా. ఏంటి మనం ఇచ్చే రిజల్టెంట్ బేస్డ్ ఆన్ ప్లేస్ కాదు, బేస్డ్ ఆన్ ప్లేయర్స్. అది సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? దేంట్లో ఏ టీంలో మొత్తం నాకు ఆ టీమే తెలియదు అని అడుగుతా. రోహిత్ శర్మ. కట్ చేసుకోండి. ఓకే, ముంబై ఫస్ట్ బ్యాటింగ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఎంత టార్గెట్ చేస్తుంది అంటారు, ఎంత స్కోర్ చేస్తుంది? 250. సో ఈ రోజు రాజస్థాన్ కి అలాగే గుజరాత్ కూడా మ్యాచ్ ఉంది కదా, అవును. సో ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది అనుకుంటారు? రెండిట్లో అంటే గుజరాత్ అంటే మంచిగా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారా, లేదా అంటే రాజస్థాన్ లో మంచి ప్లేయర్స్ ఉన్నారా, ఏది గెలుస్తుంది? రాజస్థాన్ ఏమో. రాజస్థాన్. ఎందుకు రాజస్థాన్? మంచి బ్యాటింగ్, ఆ, మంచి బ్యాటింగ్ ఉంది కాబట్టి రాజస్థాన్. మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు కదా బ్యాటింగ్. గుజరాత్ లో కూడా ఉన్నారు కదా స్ట్రాంగ్ ప్లేయర్స్. గుజరాత్ కంటే ఇక్కడ మంచిగా ఉన్నారేమో నా ఫీలింగ్. సో ఈ రోజు మ్యాచెస్ లో ముంబైకి ఢిల్లీకి ఉంది కదా, సో ముంబై గెలుస్తుంది అనుకుంటున్నారా, లేదంటే ఢిల్లీ గెలుస్తుంది అనుకుంటున్నారా? ముంబై అనుకుంటున్నాను. ఎందుకు ముంబై? అంటే ముంబై టీం ఎప్పుడు ఓకే, ఎప్పుడు బాగానే ఉంటుంది టీం. అంటే ఢిల్లీలో కూడా బౌలింగ్ బాగుంది, ఓకే నేను ముంబై అనుకుంటున్నాను. ఎందుకు అంటే ముంబైలో చాలా అంటే ముంబైలో అంటే బూమ్రా ఉన్నాడు, బూమ్రా, ట్రెన్ బోల్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఈ రోజు ఢిల్లీలో మ్యాచ్ కదా, హోమ్ అడ్వాంటేజ్ ఢిల్లీకి ఉంటుంది అంటారా? మేబీ అనుకుంటున్నాను. మరి మీరు ముంబై అన్నారు. అంటే చెప్పలేము, ప్రిడిక్షన్ చేయలేము, కానీ నేను ముంబైకే సపోర్ట్ చేస్తాను. అంటే ఢిల్లీ గెలిచే ఛాన్స్ లేవంటారా? అందులో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా. ఉన్నారు, బట్ మంచి బౌలర్స్ ఉన్నారు ముంబైలో కాబట్టి. ఇప్పుడు గుజరాత్ కి అలాగే రాజస్థాన్ రాయల్స్ కి మ్యాచ్ కూడా ఉంది కదా ఈ రోజు, సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? గుజరాత్ అంటే ఫస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయారు కాబట్టి ఏమన్నా గెలిచొచ్చాను అనుకుంటున్నాను. అంటే మీ ఉద్దేశంలో ఎవరి టీంలో ఎక్కువ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు? గుజరాతే. ఢిల్లీకి ముంబైకి ఉంది కదా, సో ఏ టీం గెలిచే అవకాశం ఉందంటారు మరి? ముంబై. ఎందుకు ముంబై? టీమ్ స్ట్రాంగ్ ఉంది కదా, బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా అంతా. స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా బాగుంది, అది స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా బాగుంది, సో ఇబ్బంది లేదు. ముంబై మ్యాక్స్ ముంబై గెలుస్తుంది అనుకుంటున్నారు. మ్యాక్స్. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ముంబైలో? ముంబై అంటే రోహిత్ శర్మ. రోహిత్ శర్మ. సో టాస్ గెలిస్తే ఏది చూస్ చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారు, బ్యాటింగా బౌలింగా? ముంబై టాస్ చేస్తే చేసింగ్ బౌలింగ్. బౌలింగేనా? ఓకే, మరి ఢిల్లీ గెలిచే అవకాశం లేదంటారా? టాస్ అండి, మాక్సిమం ముంబై గెలిచింది. బై ఛాన్స్ ఢిల్లీకి చేసింగ్ ఉంటే డిపెండ్స్ అది. ముంబైలో ఎవరు ఎక్కువగా రన్స్ చేస్తారు, ఒకవేళ ఎంత రన్స్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? రోహిత్ శర్మ డీకాక్ ఎక్కువ స్కోర్ చేస్తారు, పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తారు బాగా. రోహిత్ శర్మ డీకాక్ మెయిన్ ఇద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగా బిల్డ్ చేస్తారు. అప్పుడు 130 దాకా ఛానల్స్ ఉంటే 220 రీచ్ అవ్వచ్చు, 220 ఆ స్కోర్ రీచ్ అవ్వచ్చు. ఒకవేళ ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత టార్గెట్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ అయినా అంతే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇంకా హై స్కోర్ బిల్డ్ చేయాలనుకుంటారు, టార్గెట్ ఇవ్వాలనుకుంటారు కదా. చేసింగ్ అంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని కంప్లీట్ చేయాలనుకుంటారు కదా. ఫస్ట్ బ్యాటింగ్ అయితే వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 130 ఆ రేంజ్ రీచ్ అవ్వాలనుకుంటారు. బట్ కంప్లీట్ స్కోర్ అయితే 220 ఆ రేంజ్ తీసుకోవాలనుకుంటారు. అలాగే ఈ రోజు గుజరాత్ కి అలాగే రాజస్థాన్ కి కూడా మ్యాచ్ ఉంది కదా, సో ఈ రెండిట్లో ఏది? రాజస్థాన్ గెలిచింది. రాజస్థాన్ గెలుస్తుంది. ఎందుకు రాజస్థాన్ గెలుస్తుంది? అదే టీమే అండి, అన్నిటి పరంగా టీమే అని చెప్తున్నా, అన్ని టీమే పరంగా చెప్తున్నా, అన్నిటి పరంగా టీం బాగుంది రాజస్థాన్. రాజస్థాన్ టీం బాగుందంటారు, మరి గుజరాత్ కూడా స్ట్రాంగ్ టీమే కదా, గుజరాత్ గెలవదు అంటారా? నాకైతే రాజస్థాన్ ఇష్టం, నాకు రాజస్థాన్ పని చెప్తుంది. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు రాజస్థాన్లో? రాజస్థాన్లో ఎవరున్నారు? నాకు టీం ఇష్టం, ప్లేయర్ పరంగా కాదు. ఈ రోజు మ్యాచ్ లో స్కోరింగ్ గేమ్ అవుతుందా, లేదా హై స్కోరింగ్ గేమ్ అవుతుందా? అంటే ప్రీవియస్ రికార్డ్స్ ఉందా? ఏమవ్వదు, ప్రీవియస్ రికార్డ్స్ బ్రేక్ అవ్వదు.